హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరిలో ఒక దారుణమైన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే కులం వారికి అడ్డొచ్చింది. అయినా కూడా వాళ్ళు అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అంటే అత్త టార్చర్ భరించలేక కోడలు సూసైడ్ చేసుకుంది. కులం తక్కువ దానివంటూ తనపైన నిందలు వేస్తూ తనని హింస పెడుతూ వచ్చింది. సో ఇదంతా తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి ఫోటో మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కాల్ చేసి మనకు చెప్తూ వచ్చారనమాట ఇది జరిగింది అని. ఒక్కసారి నేను వాళ్ళని కాల్లోకి తీసుకుంటాను. అసలు ఏం జరిగింది అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫిబ్రవరిలోనే వాళ్ళకి మ్యారేజ్ అయిందని మనతో చెప్తూ వస్తున్నారు. ఒక 1 మంత్, ఆ 1 మంత్లోనే తను ఎంత టార్చర్ పడితే తను సూసైడ్ చేసుకుందో కూడా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మరి ఏంటి అనేది కనుక్కుందాం. హలో హలో, మేడం. నమస్తే అండి. నేను E96 నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. సో ఇది ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి వింటూ వచ్చామండి. అవును మేడం. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ అమ్మాయి సూసైడ్ వరకి వెళ్ళింది అంటే అత్త ఎందుకు అంతగనం టార్చర్ చేసింది అనేది కనుక్కుందామని కాల్ చేశానండి. మేడం. అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం మేడం, ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి ఇస్తా, మాట్లాడతారా? ఓకే, షూర్ షూర్. ఒక్క నిమిషం. మేడం. హలో మేడం. నేను E96 నుంచి మాట్లాడుతున్నానండి. సౌమ్య నా పేరు. మేడం చెప్పండి. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి సూసైడ్ చేసుకునే దాకా వచ్చింది అంటే ఎంత టార్చర్ పెట్టుంటే ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది అనేది అర్థమవుతుంది. మేడం యాక్చువల్ ఏమైందంటే వీళ్ళకి లవ్ చేశారు మేడం. ఓకే. లవ్ చేసుకున్నాక సరే అని చెప్పి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వచ్చి PS లో సరెండర్ అయ్యారు. ఓకే. సరెండర్ అయినాక వీళ్ళు ఏం చేశారంటే మీ పోలీస్ వాళ్ళు ఈ ఊర్లో పెద్ద మనుషులు అందరు వచ్చి మాట్లాడి వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ అంటే అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చి మాట్లాడారు. మాట్లాడితే మన ఏమంటారు మేడం, ఒప్పుకున్నారు ఫస్ట్. ఓకే. వీళ్ళు అదర్ క్యాస్ట్ మేడం. అమ్మాయి పక్కనేమో మా కోడలు ఆమెనేమో ఎస్సీ క్యాస్ట్. ఓకే. వీళ్ళేమో యాదవ్స్ మేడం. ఓకే. అట్లా రేపు ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఇంటికి వచ్చిర్రు, అయిపోయింది ఎక్కడ దగ్గర అన్న కిందికి ఉండే ఫస్ట్. తర్వాత వాళ్ళ అత్త మామ మళ్ళా వీళ్ళు హస్బెండ్ వీళ్ళందరూ కలిసి ఆమెను టార్చర్ పెట్టుడు కొట్టుడు జరిగింది మేడం. ఓకే. బయట పనిచేసి అంటే పెళ్లి అయినాక 2 days తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే పోలీసుల భయం మీద ఒప్పుకేతోనే ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఇక ఆమెని కొట్టుడు, ఇంట్లో టార్చర్ పెట్టుడు, డే అండ్ నైట్ టార్చర్ చూపెట్టారు ఆమెకి. మరి ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో మరి ఆ అబ్బాయి తన పక్షాన లైక్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఏ రోజు అడిగే ప్రయత్నం చేయలేదండి? ఆ అబ్బాయి కూడా వాళ్ళ మమ్మీ సైడ్ మాట్లాడుతున్నాడు. మమ్మీ సైడ్ ఉన్నప్పుడు మరి ఇంట్లోకి వెళ్ళిపోయి మరి మ్యారేజ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముందండి మరి? అదే మేడం, మాకు ఇట్లా తెలియట్లేదు. అమ్మాయికి ఏం చెప్పిండో ఏం చేసిండో అసలు అర్థమైతలేదు మేడం. ఓకే. ఈ ఘటన జరిగి అంటే అమ్మాయి సూసైడ్ చేసుకొని ఎన్ని డేస్ అవుతుందండి ఈ రోజుతో? 3 days అవుతుంది మేడం. 3 days అవుతుంది. మరి ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం మేడం. అంటే మా చనిపోలేదు ఆమె, యాక్చువల్లీ మన హ్యాంగ్ చేసుకుంది ఫ్యాన్ కి. అదే సూసైడ్ చేసుకుంది అని వింటూ వచ్చాను. చేసుకున్నాక ఆమెను తీసుకొని డైరెక్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినుండే. ఓకే. మన అనోజ్ గూడ దగ్గర ఉంటది మన నీలిమ హాస్పిటల్. ఓకే. ఓకే. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఒక 2 days దాకా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు. ఈ రోజు ఇప్పుడు జస్ట్ ఒక 1 hour బ్యాక్ మేడం. ఓకే. ఆ అమ్మాయి ఇట్లా ఏం చేయలేము అని చెప్పి డాక్టర్లు ఇలా చేతులు ఎత్తేసారు. అయ్యో, అదేంటండి ఇంత సడన్ గా అట్లా అంటే అంతవరకు మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారు. సడన్ గా మరి ఈ రోజు ఏమైంది అసలు? అంటే ఏమైందో ఇట్లా ఇంత చెప్పలేకుండా అయిపోయింది మేడం. డాక్టర్లు ఇట్లా రూమ్ లోకి అట్లా పోనీయలేదు. ఓకే.
మమ్మల్ని మోనియలేరు. మన ఎంక్యులేటర్ అవి ఉంటాయి కదా మేడం, అవును, ఆక్సిజన్. వెంటిలేటర్. ఓకే. దాని మీదనే నడిపించారు. బ్రీతింగ్ అనేది ఒకటే ఓకే. ఓకే. ఆడుతుంది. మిగతాదంతా నార్మల్ స్టేజ్. మొన్నటి దాకా వాష్రూమ్ ఇట్లా అవన్నీ పోయిందంట. తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం లేదు. ఓకే. ఎంక్యులేటర్ మీదనే, దాని మీదనే ఇప్పటిదాకా నడిచింది. అంటే చనిపోయి చాలాసేపు అవుతుంది. వాళ్ళు ఇంకా బతుకుంది బతుకుంది అని చెప్పి మా దగ్గరికి పైసలు ఇట్లా తీసుకున్నారు మేడం. ఓకే. హాస్పిటల్లో ఇట్లా పైసలు తీసుకున్నారు. అంటే ఇదంతా కావాలని తను బతికుందని చెప్పి మీ దగ్గర పైసలు కాజేయడం కోసం మాత్రమే చేశారు ఇది. ఇన్ని రోజులు తను బతికుందని. అవును మేడం. ఓకే. మరి వీళ్ళపైన మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా అండి? లైక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గాని ఇలాంటివి ఏమైనా చేశారా? వాళ్ళ హాస్పిటల్ పైన అయితే ఏం చేయలేరు మేడం. కానీ మా అబ్బాయి అమ్మాయి వాళ్ళ పైన. చనిపోయిందనే బాధలో మేమున్నాము. ఓకే. ఓకే అండి. ఓకే అండి. నాకేం లేదు మేడం. ఇక్కడ అబ్బాయి తరపున వాళ్ళ నుంచి మాకు జస్టిస్ జరగాలి మేడం కొద్దిగా. డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా. సో, మీ లొకేషన్ నాకు పెట్టేస్తే మేము అక్కడికొచ్చేస్తాం మేము. ఓకే మేడం, తప్పకుండా ఓకే పెట్టేస్తాం అండి. మేడం. డెఫినెట్‌గా న్యాయం జరిగేలా చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఇదే అండి. నంబరా మేడం, వాట్సాప్ నంబర్? ఇదే అండి. ఇదే నంబర్‌కి పెట్టండి. ఓకే. మీ పేరు మేడం? నా పేరు సౌమ్య అండి. సౌమ్య. ఓకే మేడం. ఓకే. సో, చూస్తున్నారు కదండీ! ఇప్పటివరకి అత్త టార్చర్ వల్లనే కోడలు ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాం. అదే కాకుండా హాస్పిటల్ వాళ్ళు కూడా తను బ్రతికుంది అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకున్నారని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగి ఎంత సాడ్ సిచ్యువేషన్‌లో ఉంటే, మళ్ళీ హాస్పిటల్ తరపు నుంచి ఇలాంటి వార్తలు వాళ్ళు విని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అసలు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో, ఇంకా ఏంటి? ఏం జరిగింది? మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి, మరి వీలైతే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నారో, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తనతో కూడా మాట్లాడి, మరి ఇష్టం లేని పెళ్లి తను ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? లవ్ మ్యారేజ్ అనే అంటున్నారు. మరి పెళ్లి చేసుకుంటేనేమో మంచిగా చూడలేదని అంటున్నారు. తనకిష్టం ఉందా? అసలు ఇష్టం లేదా? లేకపోతే కావాలని ఆ అమ్మాయిని టార్గెట్ చేసి, ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టాలని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నారా? ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉండే ఉంటాయి కదా! ఈరోజు వాటన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రెజెంట్ మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. ఒకసారి వాళ్ళ హాస్పిటల్‌కి కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్ళాము, అడ్మిట్ చేశాము, వెంటిలేటర్ పైననే అమ్మాయిని ఉంచారు అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు కదండీ! సో, హాస్పిటల్ వచ్చేసి నీలిమా హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ. ఒక్కసారి చూడండి విజువల్. ఇది భువనగిరి మండలంలో జరిగిందండి ఈ ఇన్సిడెంట్ కూడా. సో, ఇక్కడ ఇంకో వీడియో కూడా వాళ్ళు చూద్దామండి. సో, ఇతను అమ్మాయి వాళ్ళ తండ్రి అన్నమాట. ప్రస్తుతం వాళ్ళు మనకు చెప్పారు కదండీ! అమ్మాయిని వెంటిలేటర్ పైన ఉంచాము అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియో అన్నమాట ఇది. ప్రస్తుతం వాళ్ళు మనకి పంపించిన వీడియోస్ అండి. వాళ్ళు మనకి ఎవ్రీథింగ్ చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన ప్రయాణం కూడా అక్కడికే. ఒకసారి చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు? మరి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఈరోజు మన మీడియా తరపున తనకి ఎంతో కొంత సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. సో, ఇంకా నిజ నిజాలనేవి బయటికి రావాల్సినవి ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఇదంతా కావాలని చేస్తున్నారా? లేకపోతే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ రోజుల్లో కుల వివక్షత అనేది చాలా తగ్గిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి కేసెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి.